శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 38వ శ్లోకం. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణ సేవితో మృగధర పూర్ణస్తమో మోచక చేత పుష్కర లక్షితో భవతి చేత్ ఆనంద పాధో నిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. మనం ఈ శ్లోక పరిచయం ముందర శ్లోకంలో మనం కొంత చేసుకున్నాం. ఇందులో పున్నమ నాటి చంద్రుడు అంటే పూర్ణ చంద్రుని శివునిగా ఆరాధిస్తున్నారు. అంటే మనకు భూతాకాశంలో కనబడేటువంటి పూర్ణమ చంద్రుణ్ణి శివునిగా ఆరాధిస్తున్నారు. అలాగే చంద్రుడిలోని ప్రసన్నతను కూడా ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. చూపించడం ఏమిటి? ఆయన లక్షణమే ప్రసన్నత. చూడండి, మనకి ముందు శ్లోకంలో అంటే 36వ శ్లోకంలో ప్రసన్నే మనఃకుంభే అని చెప్పారు పుణ్యాహవాచనం చేస్తున్నప్పుడు, భక్తో భక్తి గుణావృతి అయినటువంటి శ్లోకంలో. ఇక్కడ ప్రసన్నత, మనస్సు ప్రసన్నంగా ఉండడం అంటే ఏంటండి? ఏ అలజడి, ఎటువంటి గందరగోళం లేనటువంటి నిశ్చలమైన మనస్సు అనమాట. అటువంటి మనస్సు ఖాళీగా ఉంటుంది. మరి ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుంది? శివమయం అయిపోతుంది అన్నమాట. మనస్సు శివమయం అయినట్లయితే ప్రసన్నత కాక ఇంకేముంటుందండి? అదనమాట దీనిలో. ఆ ప్రసన్నత ఆ చంద్రుల్లో మనం చూస్తాం, కనబడే చంద్రుల్లో అదే శివుడు. అలాగే మన హృదయాకాశంలో ఉండేటువంటి శివచంద్రుల్లో కూడా ఉంటుంది. మన హృదయాకాశంలో ఉండే శివచంద్ర దర్శనము, అలాగే భూతాకాశంలో ఉండే చంద్ర దర్శనము, ఈ రెండు ఏ విధంగా చేసుకోవాలని ఒక్కొక్క మాటలో చంద్రుడి పరంగా అలాగే శివపరంగా కూడా అర్థం వచ్చేటట్టుగా మనకి ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చెప్తుంటారు అనమాట. అదొక్కసారి మనం ఇక్కడ దర్శిద్దాం. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే చేత పుష్కర లక్షితో అని చెప్పారు. అంటే ఏంటి? పుష్కరం అంటే చాలా అర్థాలు ఉన్నాయనుకోండి, కానీ ఇక్కడ పుష్కరం అంటే ఆకాశము అని అర్థం అనమాట. చేత పుష్కరం అంటే మనస్సు అనేటువంటి ఆకాశం, అదే హృదయ ఆకాశము అని అర్థం అనమాట. ఆకాశంలో పూర్ణచంద్రుడు కనబడితే సముద్రం పొంగిపోతుంది కదండి, మనందరికీ తెలుసు కదా. పున్నమ నాడు చంద్రుడు వచ్చినప్పుడు సముద్రం పొంగిపోతుంది. అలాగే నీ హృదయం అనేటువంటి ఆకాశంలో శివుడు అనేటువంటి పూర్ణచంద్రుడుగాను ఉదయిస్తే నీలోని ఆనందం అనేటువంటి సముద్రం, ఆనంద సాగరం ఉప్పొంగుతుంది అన్నారండి ఈ శ్లోకంలో. ఎంత రమ్యమైనటువంటి భావన అండి ఇది. అది శంకరాచార్యులు వారు తప్ప ఇటువంటి భావన ఎవ్వరూ చేయలేరండి నిజంగా. అంటే ఆనంద సముద్రం ఉప్పొంగాలంటే శివచంద్రోదయం కావాలి మనకు. ఇక్కడ ఉదయ పర్వతంపై చంద్రుడు ఉదయించాడు అని చెప్తారన్నమాట. అంటే ఉదయ పర్వతం అంటే ఏంటన్నమాట? తూర్పు ఉండేటువంటి పర్వతం. పర్వతం మీదేమో ఆయన ఉదయించాడు, కానీ మన భావనలో ఆ త్రోవ కనబడుతుంది అనమాట. సూర్యుడు కానీ చంద్రుడు కూడా తూర్పు పర్వతం, తూర్పు కొండ మీద ఉదయ పర్వతంలో ఉదయిస్తాడు అని చెప్పేసి అంటారన్నమాట. అదే ఇక్కడ ఏం చేశారు? ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత అని మొదలెట్టారన్నమాట. ప్రాక్ పుణ్య అచల మార్గదర్శిత అని చెప్పారు. అంటే ప్రాక్పుణ్యాచలం అంటే పవిత్రమైనటువంటి తూర్పు కొండ అనమాట. అది ఎందుకు పవిత్రం? అది సూర్యోదయం చంద్రోదయం కూడా ఆ పర్వతం నుంచే అవుతాయి. అంటే అదే మనకు మార్గదర్శనం కనుక అనమాట. అది ప్రాక్, ప్రాక్ అంటే తూర్పు అని అర్థం అనమాట. పుణ్యాచలము అన్నమాట అత్యంత పవిత్రమైనది, సూర్యచంద్రుడు ఉదయించేటువంటి పర్వతం కనుక అనమాట. అది మార్గదర్శిత అంటే ఆ మార్గంలో కనబడుతున్నటువంటి సుధామూర్తి అంటే అమృతమూర్తి అయినటువంటి చంద్రుడు అనమాట. ఇది చంద్రపరంగా మనం అర్థం చెప్పినట్లయితే మనకు కనబడేటువంటి భూతాకాశంలో ఉండే చంద్రపరంగా. మరి శివపరంగా కూడా చూద్దాం. ప్రాక్ అంటే ప్రాచీనమైన, పుణ్యాచలం అంటే పవిత్రమైన పర్వతములు ఉంటేనే, అనగా శివభావనలు మనలో పేరుకుపోయి ఉంటే, రాశీభూతంగా ఉంటే ఆ మార్గంలో శివచంద్రుడు మనకు దర్శనమిస్తాడు. అంటే ప్రాక్పుణ్యములు అంటే మన యొక్క ప్రాచీనమైనటువంటి, అంటే జన్మ జన్మల పుణ్య రాశి అన్నమాట. అది ప్రాకృత సుకృతములు అని చెప్పవచ్చు అనమాట. అవి అచలం, చెక్కు చెదరకుండా ఉండే పుణ్యాల రాశి. అవి కోట్ల కొలది జన్మలలో మనం ఆర్జించుకున్నటువంటి పుణ్య అచలములు అన్నమాట. అవి ఉంటేనే
శివచంద్రోదయం అనేటువంటిది మన హృదయాకాశంలో అవుతుందన్నమాట. అంటే పుణ్యాల రాశీభూతం అయి మన హృదయంలో ఉంటే అప్పుడు ఆ హృదయాకాశంలో చంద్రోదయం అంటే శివచంద్రోదయం అవుతుంది అని చెప్పారు ఇక్కడ. అది అందుకని మనకి చంద్రపరంగా చూస్తే తూర్పుకొండలో ఉదయించే చంద్రుడు, శివపరంగా చూసినట్లయితే జన్మజన్మల పుణ్యముల రాశి అనేటువంటి పర్వతం నుంచి ఉదయించేటువంటి మన హృదయంలో ఉదయించేటువంటి చంద్రుడు అని ఇక్కడ అర్థం ఒకటి చెప్పారు. తర్వాత సుధామూర్తి అంటే అమృత రూపుడైనటువంటి చంద్రుడు. చంద్రుడు అమృత రూపం అని ఎందుకు చెప్తారు అంటే అమృతాన్ని పూర్వపక్షంలో అంటే శుక్లపక్షంలో దేవతలు, ఉత్తర పక్షంలో పితృదేవతలు స్వీకరిస్తారట. అంటే ఏంటి, దేవతలకి ఈయనే ఆహారం అన్నమాట. తన యొక్క చంద్ర కళలతో దేవతల యొక్క కడుపు నింపి ఆ దేవతలకి జీవిక అవుతున్నాడు. అంటే వాళ్ళు బతకడానికి, వాళ్ళ బతుకు తెరవు ఇస్తున్నాడు అనమాట. బతకడానికి ఆయనే కారణం అనమాట. దేవతలు ఉండడానికి కారణం, దేవతలు బతకడానికి కారణం చంద్రుడు అని చెప్తారు. అందుకని ఆయన సుధామూర్తి అని చెప్పారు అనమాట. ఇక్కడ మరి శివపరంగా చూసినట్లయితే మంచి మనస్సు కలిగిన భక్తులకు జీవనం శివుడే అని ఇక్కడ గ్రహించాలన్నమాట. మనకి దేవతలు చంద్రుడి మీద ఆధారపడి బతుకుతుంటారు, భక్తులు ఏం చేస్తారు, శివచంద్రుడి మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు అన్నమాట. సుష్టు ధారయతి అంటే ఏంటో మంచి లక్షణములు మనలో ఉన్నట్లయితే అప్పుడు అది మనకి అమృత ప్రవాహం అవుతుంది లోపల మన హృదయంలో అనమాట. అటువంటి అమృత ప్రవాహం ఉన్నప్పుడు శివచంద్రుడు మన హృదయంలో కూడా ఉదయిస్తాడు అనమాట. తర్వాత ప్రసన్న శివ అనేటువంటి చూస్తే చంద్రపరంగా చూద్దాం. ఇక్కడ పున్నమి నాటి మంగళ రూప చంద్రుడు. శివ అంటే మంగళం కదండి, అంటే నిండు పున్నమి నాటి మంగళ రూప చంద్రుడు అన్నమాట. అది చంద్రపరంగా. మరి శివపరంగా చెప్పినట్టయితే ప్రసన్నతతో కూడిన పరమ మంగళ స్వరూపుడైనటువంటి శివుడు. ఆయన ఎవడైనా సోమహ అని తర్వాత చెప్పాడు. అంటే ఏంటి, చంద్రపరంగా చూస్తే రసస్వరూపుడైనటువంటి చంద్రుడు అని అర్థం. అదే శివపరంగా అయితే రసస్వరూపిణి అయినటువంటి మన అమ్మ ఉమతో కూడినవాడు, ఉమతో కూడినవాడు కనుక ఆయన సోమహ అని చెప్పారు. చూసారా, అలా చంద్రుడికి ఇటు శివుడికి కూడా సాదృశ్యం ప్రతి పదంలో ఇక్కడ కనబడుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత సద్గుణ సేవిత అని చెప్పారు. అంటే ఏంటి, నక్షత్ర గణములతో సేవించబడుతున్నటువంటి చంద్రుడు. ఆకాశంలో ఎన్నో నక్షత్ర గణాలు ఉంటాయి కదండి. ఈ నక్షత్ర గణాల మధ్యనేమో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు కదండి. అందుకని సద్గుణ సేవిత, అక్కడ గుణ అంటే నక్షత్రం అనేటువంటి నక్షత్ర సముదాయం అనేది చెప్పవచ్చు అనమాట. మరి శివపరంగా అయితే ప్రమథ గణములు, దేవగణములు, ఋషిగణములచే సేవింపబడుతున్నటువంటి శివుడు. చూసారా, మళ్ళీ అగైన్ అటు చంద్రుడికి ఇటు శివుడికి కూడా ఈ సద్గుణ సేవిత అనే పదం ఈ విధంగా వర్తించిందో, అన్వయించిందో. తర్వాత పదం మృగధర. చంద్రుడికి మృగాంకుడు లేక శశాంకుడు అని ఒక పేరున్నది. అంటే చంద్రుడి మధ్యలో ఓ మచ్చ కనబడుతుంది. ఆ మచ్చ ఎలా ఉంటుందంటే కుందేలా ఉంటుందని కొంతమంది అంటారు, దాన్ని శశాంకము అంటారన్నమాట. లేదు మృగం ఒక లేడీలా ఉంటుంది అని అంటారు, అందుకని లేడీలా కనబడి ఆ మచ్చ ఉంటుంది కాబట్టి చంద్రుడిని మృగాంకుడు శశాంకుడు అని కూడా అంటారన్నమాట. మరి శివుడి పరంగా అయితే ఆయన చేతిలో ఒక లేడీని పట్టుకుంటాడు. ఆయన అంటే ఎక్కడికైనా శీఘ్రంగా ఆయన వెళ్ళగలడు. అదొకటి చూసారా. అందులో ఆ లేడీ ఎలా ఉంటుందండి, చక్కటి దయతో ఉండేటువంటి కారుణ్యమైనటువంటి చూపుతో ఉంటుంది. అది ఇక్కడ సంకేతం అనమాట. అందుకని లేడీని చేతితో పట్టుకున్నటువంటి శివుడుగా ఇక్కడ చెప్పారు. మృగధర అంటే అక్కడ మృగాంకుడు లేక శశాంకుడు అని చెప్పారు. తర్వాత పూర్ణ అని చెప్పారు. అంటే 16 కళలతో ఒప్పారుచున్నటువంటి పున్నమి చంద్రుడు అని చంద్రపరంగా చెప్పవచ్చు అనమాట. పున్నం చంద్రుడు కదండి మనం ఇప్పుడు పోలిస్తున్నాం మనం. మరి శివపరంగా చూస్తే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిత్య సకల కళాస్వరూపుడే శివుడు అనమాట. అన్ని కళల సముదాయం రాశీభూతమే శివుడు అనేటువంటిది అనమాట. అది పూర్ణ అనేటువంటి శబ్దంలో అనమాట. తర్వాత తమోమోచక. చంద్రుడు పున్నమి నాడు చంద్రుడు వస్తే చీకట్లు అన్నీ పోతాయి కదండి. ఎంత ఆ పండు వెన్నెల ఎంత బాగుంటుంది నిజంగా అన్నది. చీకట్లని పారద్రోలేటువంటి చంద్రుడు అని చంద్రపరంగా చెప్పవచ్చు. మరి శివపరంగా అయితే
తమో గుణమైనటువంటి అజ్ఞాన అంధకారాన్ని తరిమివేసేటువంటి శివుడు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అది తమో మోచక అంటే అటు చంద్రుడు, ఆకాశంలో చంద్రుడు, ఇటు హృదయాకాశంలో శివుడు అనమాట. తర్వాత మనం చెప్పుకున్నాం, చేత పుష్కర లక్షితో భవతి చేదానంద పాదో నిధి అని చెప్పారు. అంటే చేత అంటే మనస్సు, చిత్తం అనే ఆకాశంలో ఆయన ఉదయించినట్లయితే ఆనందం అనేటువంటి మహాసముద్రం ఎలా ఉంటుంది? ప్రాగల్భ్యేన విజృంభతే, అత్యంత ప్రగల్భముగా అంటే అతిశయించి మించిపోయి ఉప్పొంగుతుందండి. అది చూసారా ఇక్కడ? చేత పుష్కర లక్షితో భవతి చేత్ ఆనంద పాదోనిధి అనేటువంటిది అది చిత్తాకాశం. అక్కడేమో ఉండేటువంటి దీనిలో మనకి ఆ ఆకాశంలో చంద్రోదయం, ఇక్కడ మన హృదయాకాశంలో ఈ శివోదయం అనేటువంటి చూపిస్తున్నారు. తర్వాత అంతేకాదండి, సుమనసామృత్తిస్తదాజాయతే అని చెప్పారు. చంద్రుడే జీవనం దేవతలు కదండి. మరి సుమనస్సు కలిగిన భక్తుడికి ఆధారం జీవనం ఎవడు? శివుడే కదా. మరి ఇటు భక్తుడికి ఆధారం శివుడు అయినట్లయితే దేవతలకు ఆధారం చంద్రుడు అనమాట. అది సుమనసాం అంటే దేవతలకి అని అర్థం. అక్కడ చంద్రపరంగా సుమనసాం అంటే ఇక్కడ మంచి మనస్సు ఉండేటువంటి భక్తులు అని అన్నమాట. వృత్తిస్తదాజాయతే అంటే ఆ వృత్తి అంటే ఆలోచన అన్నమాట. అంటే మంచి మనసులో ఉండే మంచి ఆలోచనలు ఎప్పుడు ఉద్భవిస్తున్నట్లయితే అటువంటి వారికి ఆ భక్తుడికి ఆధారం ఆశ్రయం ఎవరండి? జీవనం కూడా శివుడే అని చెప్తున్నారు. సుమనస్సు కలిగిన భక్తులు శివుణ్ణే ఆశ్రయిస్తారన్నమాట. మంచి మనస్సుతో మంచి ఆలోచనలతో ఎప్పుడు కూడా శివస్మరణతో శివానందంతో ఉంటారు వాళ్ళు అని చెప్పడం అన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారు? ఏ భావనలో ఉంటారు? శివుడే నా జీవితం, శివుడే నా ప్రాణం, శివుడే నా సర్వస్వం అనే రమ్యమైనటువంటి భావన ఈ శ్లోకంలో అందించారు. అటు భూతాకాశంలో ఉండే చంద్రుడికి, ఇటు హృదయాకాశంలో ఉండేటువంటి శివచంద్రుడికి అనమాట. అందుకని ఈసారి చంద్రుడిని చూసినప్పుడల్లా మనకి శివుడే గుర్తుకొస్తాడు. ఎందుకంటే శివుడే చంద్రుడు కనుక అనమాట. రావాలి నిజమైన భక్తుడికి అయినట్లయితే ఆ చంద్రదర్శనం అంటే శివదర్శనం ఇంకేమీ కాదండి. అందుకని ఆయన చంద్రదర్శనమైన అష్టమూర్తి స్వరూపం, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నీలోను నీ బయట ఉన్నవాడెవడండి? ఆ శివుడే కదండి. అటువంటి రమ్యమైనటువంటి శివదర్శనం చేయించినటువంటి శివ సాక్షాత్తు శివస్వరూపుడైనటువంటి శంకర భగవత్పాదులకు మరొక్కసారి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తూ ఓం నమ శివాయ. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.